ఆయన గుర్తించాల్సిన అవసరం లేదు, ప్రజలు గుర్తిస్తే చాలు. బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. వైసీపీ నాయకునికి, వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే, మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన. నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు. నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది? అయినా ఏది పర్సనల్ అండి? మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే, మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. ఏది పర్సనల్ అండి? ఋషికొండని గొరిగేశారు, మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, మీ బాత్రూంలో నుంచి కూడా మీకు సీ వ్యూ కావాలని. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? మీ బాత్రూంలో మీకు పర్సనలే అవ్వచ్చు, కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా, దాన్ని కదా మీరు గొరిగేసింది. ఏం మాట్లాడామండి పర్సనల్గా? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మీరు అమ్మఒడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో. అది కూడా నాసిరకం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు. అది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుందండి? ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు, ఫీజు రీయింబర్స్మెంట్కి బకాయిలు పెట్టారు. మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా? రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం 40 ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి, మిగిలిపోయినాయి. అధికారం లేకొచ్చిన 6 నెలలకే పూర్తి చేస్తామని మీరు నవరత్నాలలో పెట్టుకున్నారు దాన్ని. మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, పూర్తి చేయలేదేమని మేము అడిగితే ఇది పర్సనల్ అవుతుందా? రైతుల గురించి 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు, పెట్టలేదు. 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు, పెట్టలేదు. రైతులంతా అప్పుల పాలైపోయారు, అయినా కనీసం మీరు డ్రిప్పుకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు. ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? ఏది పర్సనల్ అవుతుంది? ఎట్లా పర్సనల్ అవుతుంది? అదానీతో మీరు చేసుకున్న డీలు 1,750 కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి, అమెరికాలో కనుక్కున్నారు. అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా? గంగవరం పోర్టు రాజశేఖర్ రెడ్డి గారు 30 సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే మీరు మాత్రం అదానికి కేవలం 600 కోట్ల రూపాయలకు 9,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని, షేర్ని మీరు 600 రూపాయలకు కట్టబెట్టేశారు. 15 సంవత్సరాలు అయ్యేపోయింది, ఇంకో 15 సంవత్సరాలకు ఆ ప్రాజెక్టు, ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి వచ్చేది. అది మేము మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా? పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి. వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా? వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా? ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు? మరి అలాంటి వాడు, అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఇంత స్పష్టంగా అక్రమం జరిగింది, అవినీతి డబ్బు చేతులు మారింది అని FBI చెప్తుంది. FBI చెప్పకముందు మీకు కూడా తెలుసు కదండి. మీ మంత్రి గారే పయావుల్ కేశవ్ గారు కేసు కూడా వేశారు కదా, ఇది చాలా పెద్ద కుంభకోణం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అప్పుడు అంతంత గట్టిగా అరిచారు. మరి ఈ డీల్ని ఎందుకు క్యాన్సిల్ చేయటం లేదు? అవినీతి జరిగిందని మీకు తెలుసు, మీకు తెలియడమే కాకుండా FBI వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించారు.
మరి ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ డీల్ని మీరు క్యాన్సిల్ చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం. మీకు కూడా ఏమైనా డబ్బులు అందాయా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి డీల్స్ని అంత సునాయాసంగా క్యాన్సిల్ చేశారు. కానీ చంద్రబాబు గారికి మాత్రం ఇంత పెద్ద డీల్ని ఇన్ని అవకతవకలు ఉన్నాయని తెలిసి కూడా ఈ అదాని డీల్ను క్యాన్సిల్ చేయడానికి సంకోచిస్తున్నారు. దేనికని? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయా? అప్పుడు అవినీతి జరిగింది ఆ పవర్ డీల్స్లో, కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అంత సునాయాసంగా చేసేసారా? అంటే మీరు అప్పుడు అవినీతికి పాల్పడ్డారా? మరి ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా కూడా మీరు ఊరుకున్నారు అంటే ఏమనుకోవాలి? దీని ద్వారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ జగన్మోహన్ రెడ్డి గారినైతే ప్రజలు దించారో అదే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇలా అడ్డదిడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు. ఇప్పటికే చంద్రబాబు గారు ఒకసారి 6,000 కోట్ల రూపాయలు, ఇంకోసారి 11,000 కోట్ల రూపాయలు, మొత్తం 17,000 కోట్ల రూపాయల భారాన్ని ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా ప్రజల నెత్తిన మోపి వాళ్ళ నుంచి రక్తం పిండి మరీ వసూలు చేయడానికి సిద్ధపడ్డారు. కారణం ఏమి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు అని చెప్తున్నారు. ఇప్పటికే జనం మీద అంత భారం పడుతుంది. 17,000 కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్ ద్వారా మీరు వసూలు చేస్తున్నారు. మొదలు కూడా పెట్టారు. ఈ నెల నుంచి మొదలు కూడా పెట్టారు. మరి అలాంటప్పుడు ఈ సోలార్ పవర్ కూడా ప్రజలు అదనంగా డబ్బులు కట్టాలనా? ఎందుకు కట్టాలి? ఇందుకేనా మీకు ఓట్లేసింది? ఇంత అక్రమం జరిగింది అని ఈ డీల్లో మీకు ఇంత స్పష్టంగా తెలుస్తున్నా కూడా చంద్రబాబు గారు ఏమీ చేయటం లేదు అంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం, చంద్రబాబు గారు ఈ డీల్ని స్క్రాప్ చేయండి, ఈ డీల్ని క్యాన్సిల్ చేయండి. అందులో భాగంగానే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి కూడా మేము లేఖ రాయడం జరుగుతుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈజ్ అ సెంట్రల్ బాడీ. ఇంటర్స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషను, ట్రేడింగు, టారిఫ్స్ ఇవన్నీ రెగ్యులేట్ చేసే బాడీ. కనీసం వాళ్ళైనా జోక్యం చేసుకొని ఈ డీలు అక్రమము అని తేల్చి అదాని గ్రీన్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న డీల్ని క్యాన్సిల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.